భ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి జన్మ భక్తులారా. సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం రెండు స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందం కూడా ప్రారంభించి మొదటి 4వ స్కందంలో ఒక భాగం చెప్పుకున్నాం మనం నిన్న. ఇవాళ 2వ భాగం చెప్పుకున్నాం. ఈ విధంగా అత్రి మహర్షి గురించి చెప్తున్నాం మనం. విదురుడికి చెప్తున్నాడు మైత్రేయుడు. వృక్షం అనే కులపర్వతం దగ్గర నిర్వింజా నది సమీపంలో ఉత్తుంగ తరంగాలతో కలకల ధ్వనితో పొంగి పొరలి ఆ నది పక్కన ఆయన ఎవరు అత్రి మహర్షి జితేంద్రియుడై ఇంద్రియాలని జయమించి ఒంటి కాలిపై నిలబడి శీతోష్ణ సుఖ దుఃఖాలను జయించి, అదే జితేంద్రియత్వం అంటే, కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 100 దివ్య సంవత్సరాలు, మానవ సంవత్సరాలు కాదు, దేవుడి సంవత్సరాలు. మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళ దేవతలకు ఒక రోజు, ఆ లెక్కన అన్నమాట. చివరికి అతని శరీరం బాగా కృషించిపోయింది. మనసులో ఆయన అనుకుంటున్నాడు, ఈ సమస్త లోకాలకు అధీశ్వరుడైన వాడు ఏ విశ్వప్రభుడో వాణ్ణి శరణు కోరుతున్నాను. ఆ ప్రభు దయతో తనతో సమానమైన సంతానాన్ని నాకు ప్రసాదించుగాక అని అత్రి మహర్షి తన మనసులో భావించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో మహాతపస్వి అయిన అత్రి మహాముని శిరస్సు నుండి ఆవిర్భవించిన అగ్నిజ్వాలల వల్ల ముల్లోకాలు కూడా వేడెక్కగా చూచి అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు తమ యశోగానం చేస్తూ ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళుతూ ఉండగా, అంటే వాళ్ళకి ప్రత్యక్షం అవడానికి, ఆయనకి ప్రత్యక్షం అవడానికి వెళుతూ ఉన్నారన్నమాట. సరస్వతి, లక్ష్మి, గౌరీ వల్లభులైన త్రిమూర్తులు అలా వెళ్ళి ఆయన ఎదురుగుండా నిలిచారు. అత్రి మహాముని ఎదురుగుండా. బ్రహ్మ ఎలా ఉన్నాడు? పచ్చగా ఉన్నట్ట, పసుపచ్చగా. విష్ణు ఏమో నల్లగా ఉన్నట్ట, మేఘంలాగా. శివుడు తెల్లగా ఉన్నట్ట. అర్థమైందా? బ్రహ్మ హంసను, విష్ణువు గరుత్మంతుణ్ణి, శివుడేమో నందీశ్వరుణ్ణి ఎక్కి వచ్చారు. బ్రహ్మ కమండలం ధరించి ఉన్నాడు, విష్ణువు చక్రాన్ని ధరించాడు, శివుడు త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా అత్రి వైపు తమ కరుణ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేశారు. వారి ముఖాల్లో చిరునవ్వులు చిందులాడుతూ ఉన్నాయి. అత్రి మహర్షి ఆ మహాత్ములను చూసి పట్టరాని ఆనందంతో పొంగిపోయి సాగిలపడి, అంటే సాష్టాంగపడి నమస్కరించాడు. దోశల నిండా పూలు నింపుకొని ఆ తర్వాత పుష్పాంజలిని కూడా సమర్పించాడు. వాళ్ళకి నుదుర చేతులు మోడ్చి నిలబడ్డవాడై కళ్ళకు మిరుమిట్లు గొలిపే త్రిమూర్తుల తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నాడు. వారి పాదాలయందే తన మనస్సును లగ్నం చేసి అన్ని లోకాల్లోనూ పొగడ్తలు పొందినట్లుగా మృదువుగా, మధురంగా, గంభీరంగా ఇలా స్తుతించాడు. ఓ మహనీయులారా, ప్రతి కల్పంలో కూడా మీరు సర్వ ప్రపంచాన్ని సృష్టిస్తారు, పోషిస్తారు, లయం చేస్తారు. ముగ్గురు మూర్తుల పని ఏంటి? ఒకళ్ళేమో సృష్టించడం, ఇంకొకళ్ళేమో పోషించడం విష్ణుమూర్తి, శివుడేమో లయం చేయడం, బ్రహ్మేమో సృష్టించడం. అదే చెప్తున్నాడు అనమాట. ఇలా మీరు సృష్టిస్తారు, పోషిస్తారు, లయం చేస్తారు. మీరు అతి గొప్ప ప్రభావం గల మాయాగుణ స్వరూపులు. మీ పాదపద్మాలకు నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. చైతన్యవంతాలైన మానవుల స్వాంతాలకు కూడా మీ తత్వం అందదు. నేను ఒక్కరినే పిలిస్తే మీరు ముగ్గురు వచ్చారు.
మీ ముగ్గురులో నేను పిలిచిన మహాత్ములు ఎవరో చెప్పండి అని అడిగాడు ఆయన. అంతేకాకుండా నేను సంతానం కోసం అనేక విధాలైన పూజలు చేశాను. నా మనస్సులో నేను నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడు మాత్రమే అని అత్రి మహర్షి పలకగానే అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా అతడితో తీయని మాటలు పలికారు. ఏమని? మేము లెక్కకు ముగ్గురం అయినా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే వాస్తవానికి ఒక్కరమే. అందుకే నువ్వు ఒక్కరినే పిలవగా మేము ముగ్గురం వచ్చాం. మేము ముగ్గురం వేరు కాదు. నీ సంకల్పం ఉత్తమమైనది. నీ మనసులో ఏమి కోరుకున్నావో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. మా ముగ్గురి అంశాలతో బుద్ధిమంతులైన ముగ్గురు కుమారులు నీకు జన్మిస్తారు. వారు మంగళమయమైన నీ సత్కీర్తిని ముల్లోకాలకు కూడాను వ్యాపింపచేస్తారు. ఇది జరిగి తీరుతుంది అని పలికి అత్రి తన మనసులో కోరుకున్న వరాన్ని ప్రసాదించి ఆయన చేసిన పూజలకు సంతుష్టులై వాళ్ళు అంతర్ధానం చేయించారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తర్వాత ఆ పుణ్య దంపతులకి బ్రహ్మ అంశంతో చంద్రుడు, విష్ణు అంశంతో దత్తాత్రేయుడు, శివుడి అంశంతో దుర్వాసుడు పుట్టారు. ఆ ముగ్గురు పుత్రులు కూడాను సాటి లేని పవిత్రమైన ఉత్తమ శీల సంపన్నులు. ఓ విదురా, ఇదంతా మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడికి. అంగీరసుడు అనే మునీంద్రుడికి అర్థాంగి అయిన శ్రద్ధ యందు సుగుణవతులు సుందరాంగులు అయిన 4 కుమార్తెలు కలిగారు. ఒకళ్ళ గురించి చెప్పారు. ఎవరి గురించి? అత్రి మహర్షి గురించి. ఇక అంగీరసుల గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ కథ రేపు చెప్పుకుందాం మనం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతులిద్దుమురా. నిర్గుణమ్మ స్థితి వీడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉండి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండంగా రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు.